హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. చూసారు కదా, ఇవేంటో తెలుసుగా, పచ్చి జీడి గింజలు. ఈరోజు నేను పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ అయితే వండబోతున్నాను అనమాట. అవే వండడానికైతే జీడి గింజలు అయితే తీసుకొచ్చేసారు. ఇవి టేస్ట్ వైజ్ ఎంత బాగుంటాయో కోయడం అంత కష్టమండి. ఎందుకంటే కోస్తే కొన్ని రోజులుగా మన చేతులు పొట్టులా లేస్తుంది అనమాట. అందువల్ల చాలామంది కోయడానికి ఇష్టపడరు. కానీ నాకు ఇవంటే చాలా ఇష్టం అండి. అందుకే ఇంకా సీజన్ అయిపోతుంది కదా, ఓ సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఈ సీజను. సర్లే పొట్టు ఉడితే ఊడినీలే అని చెప్పేసి అయితే తెప్పించేసాను. నేను చెప్పిన విధానంలో కనుక చేస్తే మరీ అంత పొట్టు అయితే ఊడవండి హ్యాండ్స్. మరీ అంత పొట్టు అయితే ఊడవు. అయితే మనం కోసే ముందు ఏం చేయాలంటే మన చేతులకి మనం కోసే కత్తిపీట కూడా ఆయిల్ రాసేసుకొని ఇలా ముక్కల కింద కోసేసుకోవాలన్నమాట. ఇలా కోసేసుకొని మొత్తం అన్నీ ఇలా ముక్కల కింద పైన తొడిమలు తీసేసుకొని ముక్కల కింద కోసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా తీస్తాం కదా, తీసే ప్రాసెస్లో ఏంటంటే మన చేతులకి మనం వేసే ముగ్గు ఉంటుంది కదండి, ఆ ముగ్గు అంటించుకుంటూ ఆ ఒక్కొక్క కోసిన జీడి గింజ ఉంటుంది కదా, దాన్ని తీసి ఇలా గిన్నెలోకి అయితే పప్పు సపరేట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు పప్పు సపరేట్ చేసేసాక మనం ఈ పప్పులో కొంచెం గోరువెచ్చని వాటర్ ఉంటాయి కదా, గోరువెచ్చని వాటర్ వేసేసి ఒక్క నిమిషం అలా ఉంచేయాలన్నమాట. గుర్తుంచుకోండి, గోరువెచ్చని వాటర్ వేయాలి. మనం ఎక్కువ వేడిగా ఉన్న వాటర్ వేసేస్తే ఏంటంటే ఉడికిపోయినట్టు అయిపోతుంది అనమాట. ఇలా గోరువెచ్చని వాటర్ పోసేసి ఇలా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ పొట్టు లేకుండా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఏళ్ళుకి తొక్క అనేది లేకుండా ఉంటుంది అనమాట. సో కొంచెం 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 మనం వాటర్ పోసేసి ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మొత్తం తీస్తే కనుక ఏదో లైట్గా ఉడతాయి, మరీ ఎక్కువైతే ఊడవు. సో ఇలా మొత్తం అయితే తీసేసుకొని మనం శుభ్రంగా ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి జీడిపప్పును అయితే. అప్పుడైతే చాలా బాగుంటుంది అనమాట. సో ఇట్లా అయితే వాష్ చేసేసుకొని పెట్టేసుకోవాలి పక్కన. జీడిపప్పు ఏమో కానీ తుక్కు మాత్రం చాలా వచ్చిందండి. చూసారు కదా ఎంత తుక్కు వచ్చిందో. ఇదంతా అయితే బయట పడేసేసాను. సో జీడిపప్పు అయితే నీట్గా వాష్ చేసేసి అయితే ఇంట్లో పెట్టేసాను అనమాట. చూసారు కదా, మనం ఇలా 2-3 సార్లు వాష్ చేయడం వల్ల నీట్గా ఉంటుంది. ఇలా వాష్ చేసేసి వాటర్ లేకుండా తీసి మనం ఫ్రిడ్జ్లో పెడితే కనుక 1 వీక్ అయినా పాడవదు అనమాట. చూసారుగా, ఇప్పుడు నా హ్యాండ్స్ చూపిస్తున్నా, అంత వైట్గా ఏం అవ్వలేదు. అదే మనం ఇవి ఆయిల్ ముగ్గు ఏమి అప్లై చేయకుండా వేస్తే ఏంటంటే వైట్గా అయిపోయి కనిపిస్తూనే ఉంటాయి మనకి చేతులు. సో అంత ఏమీ వైట్ అవ్వలేదు, జస్ట్ చిన్నగా ఎక్కడో ఒక్క చోట మాత్రం కొంచెం అంటుకుందంతే. సో చూసారు కదా, ఎంతో ఈజీగా నేను చెప్పిన ప్రాసెస్లో కనుక జీడిపప్పు కనుక తీస్తే మీరు చేతులు పాడవకుండా అయితే ఎంతో ఇష్టంగా అయితే జీడిపప్పు అనేది తినేయచ్చు. సో చికెన్ తెచ్చేసి నేను వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.